ఎందుకంటే ఫుల్ వస్తుందా? కాబట్టి యోహాను సువార్త 10 నుంచి 7-9 వచనాల వరకు మనం చదువుకున్న భాగం అంతా కూడా తెలిసిన భాగమే. ఇది వరకు ఒకసారి ధ్యానం చేశాం. మరొకసారి దేవుడు నూతన తలంపుల ద్వారా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే 7వ వచనాన్ని ఒకటి చదవండి. కాబట్టి యేసు మరల వారితో ఇట్లా, నేను గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారిని అయినారు, గొర్రెలు వారి స్వరం వినలేదు. యేసు ప్రభు 2025 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి రాగలుగుతూ వచ్చాడు. అయితే యేసు ప్రభు కంటే ముందు కూడా చాలా మంది ఉన్నారు, వచ్చారు. కానీ ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే వారు దొంగలను దోచుకుని వారినై ఉన్నారంట. గొర్రెలకు వారు కాపరిగా ఉండడానికి రాలేదు, వారి స్వలాభం కొరకు వచ్చిన వారుగా ఉంటున్నారు. అంటే వారిని వారే మహిమపరుచుకునేటట్టుగా వచ్చిన వారుగా ఉంటున్నారు, వారిని వారే గొప్పగా చేసుకునేటువంటి వారుగా ఉంటున్నారు. అయితే దేవుని వాక్యం ఇక్కడ నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి స్వరాన్ని వినలేదంట. ఎంతమంది వచ్చారో అంతమంది స్వరాన్ని వినలేదంట, కానీ దేవుని యొక్క స్వరాన్ని మాత్రమే వింటూ వచ్చారంట ఇప్పుడున్నటువంటి జనాంగం అంతా కూడా. అది ఎలాగా సాధ్యమైంది అని మనం ఒకసారి పరీక్షించుకుంటే, యేసు ప్రభు వారు అందుకే చెప్తున్నాడు. ఆయన ఇంకొక మాట, మనకు ఒక ప్రశ్న రావాలి ఇక్కడ ఏంటంటే, ఆయన ద్వారం దగ్గర అంటే వాకిలి దగ్గర ఎందుకున్నాడు అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఆయన వాకిలి దగ్గర ఉండాల్సిన అవసరం ఏంది? వాచ్మెన్ పని చేస్తున్నాడా, గేట్ కీపరా, లేకపోతే సెక్యూరిటీ ఫోర్సా? ఇవన్నీ ప్రశ్నలు వేసుకోవాలి మనం. ఎందుకు ఆయన అక్కడ నిలబడినాడు? ఎందుకు అంటే తన ప్రజలైనటువంటి వారిని ఆ మార్గము గుండా ఆయన లోపలికి ప్రవేశింపజేస్తా ఉన్నాడు. యోహాను 14:6 మనకు రాయబడింది ఏమనుంది? నేనే మార్గమును సత్యమును జీవమున ఇన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు, నా ద్వారా తప్ప అంటున్నాడు. అంటే ఎవరి ద్వారా కాదు, ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల సాధ్యం పడదు. ఇది వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ఆయన మాత్రమే జీవం కలిగిన దేవుడు కాబట్టి, ఆయన మాత్రమే సజీవుడైనటువంటి దేవుడు కాబట్టి, ఆయన మాత్రమే నిన్ను నన్ను కూడా బలపరుస్తున్నటువంటి దేవుడు కాబట్టి ఆయననే చెప్తున్నాడు ఏమనంటే, అమ్మా నేను ద్వారం దగ్గర ఎందుకు నిలబడినానంటే మీ అందరినీ కూడా నా ద్వారా పరమునకు చేర్చాలనుకుంటున్నాను. మరి పరమునకు చేర్చాలంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అది కూడా మనం వినాలి కదా. ఈనాడు సమాజం ఎలాగ తయారైందంటే, ఆ ద్వారం దగ్గర ఉన్నది యేసు అని గుర్తెరగలేకపోతున్నారు, ఆ ద్వారం దగ్గర ఉన్నది జీవం కలిగిన దేవుడని గుర్తెరగలేకపోతున్నారు, ఆ ద్వారం దగ్గర ఉన్నది మాట్లాడే దేవుడని ఇది గుర్తెరగలేకపోతున్నారు సమాజం అంతా కూడా. మరి ఎప్పుడు ఎరుగుతారు వీరంటే, వారు చనిపోయినప్పుడు అనుకుంటా. చనిపోయినప్పుడు ఇంకేం ఉండదు, కొలాప్స్ అయిపోయింటుంది వాళ్ళ భవిష్యత్ అంతా. అంటే నరకానికి ద్వారం ఉంటుంది వాళ్ళకి. దేవుడు బ్రతికుండగానే నేను ద్వారం దగ్గర నిలబడినాను, రారా బాబు అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎవడైనా సరే నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు చేరడని నేరుగా చెప్తూ వచ్చినాడు. అలాగ చెప్పిన వారు ప్రపంచ చరిత్రలో ఎవరు లేరు. అందరూ కూడా దోచుకునేవారేనంట, అందరూ కూడా దొంగలేనంట, అందరూ కూడా నకిలీ. మరి యేసు ప్రభు ఎందుకు నిజం అంటే, ఆయన నీ కొరకు వచ్చాడనేది సత్యము, మరణించాడనేది సత్యము, నీ కొరకు తిరిగి లేచాడనేది కూడా సత్యం. ఈ సత్యం అంతా చరిత్ర చెప్తుంది. కాబట్టి ఆయన ద్వారము దగ్గర ఉన్నాడు. ఆ స్వరాన్ని మరి తను ప్రేమించినటువంటి వారు, తన పట్ల ఆసక్తి కలిగిన వారు మాత్రమే వినగలుగుతారు, అందరు వినలేరు. ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాడు దేవుడు, మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక కృపాకాలంలో నీ కొరకు వేచి ఉన్నాడు, ద్వారం దగ్గర నిలబడినాడు. ఏం చేస్తున్నాడు ఆయన? దీన్ని నిలబడి చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 33.
మత్తయి సువార్త 24:33. తన కుడివైపున గొర్రెలను 33 24. ఆ ప్రకారమే మీరు సంగతులని జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడి. ఎక్కడున్నాడంట? మన సమీపంగా, అంటే మనకు దగ్గరలోనే ఉన్నాడు. అంటే ఇది ఏం సూచిస్తుందంటే ఆయన రాకడను సూచిస్తూ ఉంది. ఇది ఇంకా ఏం సూచిస్తుందంటే జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా కుశలంగా పరిశీలించినప్పుడు ఆయన రాకడ సమీపముగానే ఉంది. ఆయన రాకడ సమీపముగానే ఉందంట. అంతేకాదు అడంగా రాయబడింది ఏముంది అక్కడ? చదువుమా. ఇవన్నీ అదే కంటిన్యూ చేయాల. ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునేది. ఈ ద్వారానికి వేరు పెడితే హృదయము అని చెప్పవచ్చు. ఏంటి? హృదయము. హృదయం అనే ద్వారము మనము దేవుని కొరకే తెరవబడినటువంటి వారంగా ఉండాల. ఆ హృదయములోనికి దేవుని మాటలను మనము లోపలికి ప్రవేశింపజేసేటట్టుగా జీవించాల. అంతేకాదు అపోస్తల కార్యంలో మనం గమనిస్తే లుదియా అనే భక్తి గల స్త్రీ ఉంది. దేవుని వాక్యాన్ని వింటూ ఆమె హృదయంలోనికి చేర్చుకుందంట అవన్నీ కూడా. మరి మనం ఆ హృదయంలోనికి చేర్చుకుంటున్నామా? లేదంటే హృదయంలోనికి ఆ వాక్యము రాకమునిపై సాతానుడు దాన్ని పట్టుకొని బయటనే నిలబెడతా ఉన్నాడు. మనం ఎట్లా ఉంటుందంటే వస్తాం కానీ ఏమో అంటారు కదా, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. అంటే ఇక్కడ శరీరం ఉంటుంది, మన మైండ్ తలంపులన్నీ బయట ఆలోచన చేస్తుంటాయి. ఇంటికి పోతేనే నేను ఏం చేయాలా, ఏం తినాలా, ఎప్పుడు పండుకోవాలా, ఇవన్నీ ఆలోచిస్తుంటుంది. అందుకే ఏమంటారంటే నీ శరీరం ఇక్కడే ఉంది, నీ మైండ్ కూడా ఇక్కడే ఉంచాలా. అప్పుడు మాత్రమే దేవుని వాక్యము అర్థమవుతుంది, నీట్గా క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాకడను సూచిస్తుంది. అంతేకాదు ఈ ద్వారం దేన్ని సూచిస్తుంది అంటే నీ హృదయాన్ని సూచిస్తుంది. నీ హృదయం దేవునికి ఇవ్వకపోతే, దేవునికి సమీపంగా నువ్వు రాకపోతే దేవుడు నీకు సమీపముగా రాలేడు. దేవుని సమీపంగా నువ్వు రాలేకపోతే నీకు ప్రమాదం ఉందనేది జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకుంది అంటే చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నాడు. ఇదిగో నేను ద్వారం దగ్గర ఉన్నాను, నీ హృదయం దగ్గర ఉన్నాను. ఏం చేస్తున్నావయ్యా నా హృదయం దగ్గర ఉండి? పని లేదా నీకు పాటు లేదా అని మనం అడగొచ్చాము. కానీ ఆయనకు అన్నీ తెలుసు. ఆయన మన హృదయం దగ్గర ఎందుకు వెయిట్ చేస్తున్నాడంటే చూడండి ఒకసారి ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము. ఏం చేస్తున్నాడు అంతమ్మా? తలుపు దగ్గర కూర్చున్నాడా? తట్టుచున్నాడిట. ఏమని? మనము ఏ ఇంటికన్నా పోతే వారు కాలింగ్ బెల్ కొడితే తీయరు. అప్పుడు ఏం చేస్తాము? తలుపుని తడుతూ ఉంటాం. ఎందుకు? వాళ్ళు వచ్చి తీయాలని కదా, భౌతికంగా అవి. కానీ ఇక్కడ దేవుడు ఆత్మీయంగా ఏం చెప్తున్నాడంటే నేను నీ హృదయం దగ్గర నిలబడినాను అని చెప్పాడు మొదట, మత్తయి సువార్త 24:33. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వచ్చి ఆ హృదయాన్ని ఏం చేస్తున్నాడు? ఇట తడుతున్నాడు. అయ్యా 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 తెలుసు నీ హృదయం తెలుసు. ఇప్పటికే మూసుకొని చాలా ఏళ్ళయింది, ఇప్పుడే మూయబడి చాలా కాలమైంది. ఎందుకు అంటే నీ హృదయం పాపముతో నిండుకుంది, నీ హృదయం లోకంతో నిండుకుంది, నీ హృదయం లోక ఆశలతో నిండుకుంది. దాన్ని నువ్వు ఖాళీ చేయాలా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఖాళీ చేయకుండా అవన్నీ అట్టే పెట్టుకొని వచ్చి దేవా నా హృదయంలోనికి రా అంటే ఈ ఆడు రా, స్థలం ఏడుంది రావడానికి రానికి అంటాడు దేవుడు. ఏడుంది నీ స్థలము? ఎక్కడుంది? నీ హృదయంలోనికి రా అంటున్నావు, బాగానే ఉంది.
నువ్వు ఖాళీ అయి నా దగ్గరికి రా. అందుకే దేవుడు అంటున్నాడు ఈ రాత్రి తడుతా ఉన్నాడు. చాలా మంది ఇంకా ఆ స్వరాన్ని వినకుండా, ఆ ద్వారాన్ని తెరవకుండా అలాగే నిలబడినారు. ఎందుకంటే ఆయన వస్తే హృదయంలోనికి గొప్ప కార్యాలు జరుగుతాయి, గొప్ప మేలు జరుగుతాయి, గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఆయనకి ఇంకా మనం స్థలం ఇవ్వట్లే. మన హృదయంలోనికి ఆయనకి రావడానికి స్థలము ఇవ్వట్లే. ఒకవేళ ఇచ్చినా ఒక గంట ఇస్తున్నాం, లేదంటే ఆదివారం ఇస్తున్నాం, లేదంటే ఏదో వాక్యం వినడానికి ఇస్తున్నాం తప్పితే శాశ్వతంగా ఇవ్వట్లే. దేవుడు ఏమంటున్నాడంటే నీ హృదయం ఎంటీ కావాలి. ఖాళీ అయినప్పుడు ఆ హృదయంలో నేను వచ్చి నివాసం చేస్తా, నీతో నేను ఉంటా, నీతో నేను అక్కడే చెప్తున్నాడు కదా ఆ మాట. చూడండి మరొకసారి ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. ఇక్కడ దేవుని స్వరాన్ని విన్న ఇద్దరిని గురించి ఇప్పుడు నేను ప్రస్తావనగా తీసుకొని రాగలుగుతాను. ఒకటి సమూయేలు, రెండవది సౌలు పౌలుగా మారినప్పుడు అక్కడ స్వరం. ఆ సమూయేలు మనం గమనిస్తే కనుక అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేవుని స్వరము కానీ దేవుని యొక్క వాక్కు కానీ ప్రత్యక్షమవుట అరుదు అంట. అయితే దేవుని స్వరం ఆయనకు మాత్రమే వినబడుతోంది, ఆయనకు మాత్రమే వినబడుతుంది. పక్కన ఉన్నటువంటి ఆయన యాజకునికి వినబడట్లే. ఎందుకు? చూడండి ఆ సంగతి ఒకసారి. మొదటి సమూయేలు 3వ అధ్యాయం అనుకుంటా. 3వ అధ్యాయము 3వ వచనం చదువు ఒకసారి. ఆ కాలమందు ఆ దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినాను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి ఇట్లాగా సమూయేలు దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది. కానీ పక్కనున్న ఏలికి వినపడతలేదు, తన యాజకుడు, తన గురువు ఆయన. కానీ ఎవరికి వినపడుతుంది ఆ స్వరం అంట? సమూయేలుకి వినపడుతుంది. అలాగా 3-4 సార్లు ఆయన పిలుస్తూ వచ్చాడు. ఏలి అప్పుడు గ్రహించాడు ఏమనంటే, ఈయనను దేవుడు పిలుస్తున్నాడు, ఈసారి ఏం చేస్తామంటే చివరిగా మాట చూద్దాము. ఇక్కడే 9-10 వచనం చదవండి ఒకసారి. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఇంకా ఏలికి అర్థమైపోయింది, నిన్ను పిలుస్తున్నది దేవుడు, మనుషుడు కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావంటే, ఈసారి ఆయన స్వరం వింటే నీ దాసుడు ఆలకించుచున్నాడు ప్రభువా అని ఆయన మొరపెట్టు, నీ ఆజ్ఞ తండ్రి నాకేని మొరపెట్టు అంటున్నాడు. ఇక్కడ ఇద్దరున్నారాడా, ఇద్దరిలో ఎవరికి వినపడింది? సమూయేలుకి మాత్రమే వినపడింది. అలాగనే దేవుని స్వరము ఇంతమందిని కూర్చుంటే కూడా ఒక్కరికి వినపడుతుంటుంది. అది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, మైక్లో వింటున్న వారు కావచ్చు, యూట్యూబ్లో చూస్తున్న వారు కావచ్చు. వారు ఆ వాక్యాన్ని విన్నప్పుడు ఏం చేయాలంటే, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఆ స్వరము నేను వింటున్నాననే స్వరము నీకు తెలియపరచబడాలి. సౌలు కూడా అంతే. అపోస్తల కార్యంలో ఆయన సంఘాన్ని అంతా హింసిస్తూ పోతున్నప్పుడు చుట్టూ అనేక మంది ఉన్నారు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. ఆ ఒక్క స్వరముతో అక్కడ
ఆయన మార్పు చెందుతూ వచ్చాడు. అందుకే దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉంది. ప్రకటన 3:20లో ఏం చెప్తా ఉంది? మళ్ళీ ఒకసారి ఆ పాఠం చదువుదామా? ఇదిగో నేను తలుపు తోట నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తీసిన ఎడల నేను ఏం చేస్తాడంట? ఇప్పుడు ఆయన స్వరాన్ని విన్నాం. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకిప్పుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇడ ఏం అవకాశం ఇస్తున్నాడు? బాగా అర్థం చేసుకుంటే ఆ లైన్ అంతా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం చేయాలంట? తలుపు తీయాలా. ఏం చేయాలంట? తలుపు తీయాలా. ఏం తలుపు అది? ఇంటి తలుపా? చర్చి తలుపా? హృదయం అనే తలుపు తీయాలా. మనం తీస్తున్నామా? తీసి మోస్తున్నామా? ఎన్నిసార్లు కొడతాడబ్బా ప్రభు? మోయడము తెరవడము, మొయ్యడము తెరవడము, మొయ్యడము తెరవడము. ఇక ఎప్పుడు ఆయన మనలోనికి వచ్చి నివసించేది? ఎప్పుడు? దేవునికి మనం అవకాశం ఇస్తున్నామా? దేవుడు ఇప్పుడు ఇస్తున్నటువంటి అవకాశం ఏంటంటే, ద్వారం దగ్గర నిలబడి దేవుడు తలుపు తడుతా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే అది మూసి పెట్టాం, తాళం వేసి పెట్టాం. ఇప్పుడు వద్దులే ప్రభా, మా పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇప్పుడు వద్దులే ప్రభా పెళ్ళైనాక, ఇప్పుడు వద్దులే ప్రభా ముసలిగా అయినాక. ఏముంది అక్కడ? ఏమున్నది? అంత పాపంతో హృదయం అంతా నిండుకొని దేవుడు గాలి వస్తే పటక్కన వెళ్ళిపోతాం పైకి. అప్పుడు ఎక్కడ తెరుస్తారు? ద్వారం కింద పాతాళంలో తెరుస్తాడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మనకు అవకాశం ఇస్తున్నాడు ఈ కృపాకాలంలో. అయ్యా నేను తడుతున్నాను తలుపు దగ్గర నిలబడి, నీ హృదయం అనే తలుపు దగ్గర నేను తడుతున్నప్పుడు నువ్వేం చేయాలా? ఓపెన్ చేయాలా. ఈ కృపాకాలంలోనే ఆయన తలుపు తడతాడు. ఈ కృపాకాలం దాటిపోయిన తర్వాత ఏం లేదు. ఇంకా నువ్వు ఇట్లా కొట్టినా ఆయన కొట్టినా రాడు, ఆయన పిలిచినా నువ్వు పలకవు. ఇంకా నీ పని అయిపోయినట్టే, ఇంకా నీ కథ అయిపోయినట్టే. దేవుడు ఏం చెప్తున్నాడంటే, అమ్మా నేను నీ దగ్గరికి రావాలంటే ముందు తడుతున్నా కదా, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు తీయాల. తీసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంట? నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదును. చూసారా ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు? నువ్వు తెరిస్తే నీతో ఉంటాడు దేవుడు, నీతో ఉంటాడు, నాతో ఉంటాడు. నువ్వు తెరవకపోతే రాడు. నీ హృదయం అనేటువంటి వాకిల్ని మూసిపెట్టి నువ్వు ఎన్ని రోజులైందో బోజు పట్టిపోయిందేమో పాపముతో, శాపముతో, లోకముతో. వింటున్నావు విడిచిపెడుతున్నావు. ఇంకెప్పుడు వస్తాడైనా నీలో నివసించడానికి? ఇది కామన్ అయిపోయింది అంతా. మనం ఏం చేస్తున్నామంటే తాళం వేసి పెట్టినాం, రావడం లేదు ఆయన. కృపాకాలం దాటిపోయిన తర్వాత తలుపు వేయడమే కానీ తెరవడం అనేది లేదు. ఆయన నీతో సహవాసం చేయాలన్నా, నీతో కలిసి జీవించాలన్నా, ఈ కృపాకాలంలో నువ్వు సజీవుడిగా ఉన్నప్పుడే, నువ్వు బ్రతికున్నప్పుడే ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇన్ని రోజులు నా బూజు పట్టిపోయింది, నా హృదయం అంతా లోకముతో, పాపముతో, శాపముతో, ఇన్ని భరించలేకపోతున్నా, ఈ పాపపు బతుకు నా హృదయము ఖాళీ చేసుకుంటున్నా. ఈ రాత్రి నువ్వు నా హృదయంలోనికి రా, నువ్వు నా హృదయంలోనికి వచ్చి నివసించయ్యా. ఒకవేళ అలాంటి పరిస్థితులు నా జీవితంలో ఉంటే, ఒకరోజు ఈ రోజే నా కాలం అయితే నేను ఎక్కడికి పోతానో తెలియదు. నరకానికి పోతే నా అక్కడ పురుగు ఆరదు, అగ్ని ఆరదు, పురుగు సావుదనేట్టుగా ఉంది. మరి ఇంతకాలం నువ్వు నా తలుపు దగ్గర నిలబడినావు, ఆ ద్వారం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నా కూడా నా చెవులు మూసుకున్నా, నా కళ్ళు మూసుకున్నా, నా నోరు మూసుకున్నా, ఆ పాపాన్ని హృదయంలో నింపుకున్నా. ఇంకా నీకు తెరవకపోతే, ఇప్పుడైనా తెరవకపోతే నా బ్రతుకు ఎందుకయ్యా? నేను యేసు ప్రభువుని నమ్ముకొని ఎందుకయ్యా? నా జీవితం ఎందుకయ్యా? నేను నరకానికి పోవడానికి నేను బ్రతకట్లేదు, నీతో ఉండడానికి బ్రతుకుతున్నా, నువ్వు నాతో ఉండాలని బ్రతుకుతున్నా. ఉదయకాలం కూడా అదే వర్తమానమే చూసాం మనం. ఆయనలో మనం నిలిచి ఉంటేనే ఆయన మనల్ని ఏం చేస్తాడంట? ఫలింపజేస్తాడంట. కాబట్టి నీవు, నేను, మనమందరం గమనించాల్సింది ఒకటే సత్యం. ఈ కృపాకాలము దేవుడు ఎందుకు నిన్ను నన్ను సజీవుడిగా ఉంచాడంటే, ఇంకా నీ హృదయం అనే ద్వారంలోనికి ఆయన రాలేదేమో, ఇంకా తలుపు దగ్గర నిలబడి తడుతూనే ఉన్నాడేమో, ఇంకా నువ్వు తీయట్లేదేమో. ఈ రాత్రి మరొకసారి ప్రేమపూర్వకంగా దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఏమనంటే,
నీ హృదయం నాకు ఇవ్వవా, నీ హృదయాన్ని ఖాళీ చేసుకోవా, నీ హృదయంలోని పాపాన్ని తీసేసుకొని నాతో ఉండాలని నువ్వు జీవిస్తుంటే, నువ్వు ఆశిస్తుంటే, ఇదిగో నా హృదయంలోనికి నువ్వు రా, నా హృదయంలో నువ్వు వచ్చుండయ్యా అని ఈ రాత్రి నువ్వు వేడుకొన్నట్టయితే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడతాడు. ఇదిగో అనేక మంది ఉన్నారు భూమి మీద, కానీ అందరికీ స్వరం వినపడట్లేదు, అందరికీ మాటలు వినపడట్లేదు. నీకే ఎందుకు వినపడుతున్నాయంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నీ హృదయంలో నాకు చోటు ఇవ్వవా అని అడుగుతా ఉంటున్నాడు. మనం ఆయనకు హృదయంలో చోటు ఇవ్వకపోతే చాలా ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఆయన మనతో నివసించాలని మనకిప్పుడు అవకాశం ఇచ్చినాడు. మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ద్వారాన్ని, ఆ హృదయం అనేటువంటి తలుపుని తీసి పెట్టాలి. ఆ హృదయం అనే తలుపును నువ్వు తీసి పెట్టకుండా తాళం వేసి పెడితే దేవుడు రాడు నీ దగ్గరికి. కాబట్టి గమనించండి ఈ విషయాన్ని. తర్వాత ఈ తీయబడిన తలుపుని గురించి మళ్ళా ప్రకటన 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాటను చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము. ఇవన్నీ వద్దు కానీ మనకు ముందు ఒక తలుపు ఉంది ఇక్కడ. ఏం తలుపు అంటది? పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉందంట. అంటే నువ్వు తలుపు తీస్తే ఆ పరలోకపు తలుపు నీ కొరకే సిద్ధం చేసినాడు దేవుడు. నువ్వు తలుపు తెరిచి, నీ హృదయం అనే తలుపు తెరిచి దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని విని ఆయనకు లోబడితే నీ కొరకు ఏముందంట? పరలోకపు తలుపు తెరవబడింది. ఇదంతా కృపాకాలంలో మాత్రమే సాధ్యము. రానున్న దినాల్లో ఎలాంటి పరిస్థితులు మనం అనుభవిస్తామో తెలియదు. చాలా భయంకరమైన దినాలు ఉంటున్నాయి, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. వాటన్నిటిని మనం తప్పించుకోవాలి. వాటన్నిటిని మనము పరలోకపు తలుపు ద్వారా మనం వెళ్ళాలంటే మార్గమైన దేవుడు, ద్వారమైన దేవుడు, ఆయనను ఎరిగి సత్యాన్ని తెలుసుకోవాలా. ఆయన అంటున్నాడు ఇంకొక మాట కూడా ఇక్కడ చూడండి. ప్రకటన 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. ఇదిగో నా తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. నేను వేస్తే తీయలేడు, తీస్తే వేయలేడని దాని అర్థం. ఇప్పుడు తీసి పెట్టాడు ఆయన తలుపు. ఎందుకోసం అంటే నువ్వు రావాలి, నువ్వు రావాలి, నువ్వు రావాలి, నేను రావాలి. ఇంకా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రక్షణలోకి వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నా నేను. దేవుని ప్రేమను తెలుసుకొని దేవుడు నా కొరకు ఈరోజు రాత్రి ద్వారం తెరిచాడు. ఆయన తలుపు తీసి పెట్టినప్పుడు నేనేం చేయాలా? మొదట మనకు అవకాశం ఇచ్చినాడు, తలుపు తీయమ్మా అని, తలుపు తీ బ్రదర్ అని. మనం తీస్తేనే సరే మనతో ఉంటాడు. మనతో ఉండి ఏం చేస్తున్నాడు? నీ కొరకు పరలోకపు తలుపు తెరుస్తా ఉన్నాడు. ఆ పరలోకపు తలుపు నీవు అందులోకి ప్రవేశించాలంటే ముయ్యబడిన నీ తలుపు తీయబడలేదు. ఇదంతా కృపాకాలంలో జరిగేది మాత్రమే. నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే, నువ్వు బ్రతికున్నావంటే కేవలం దేవుని ప్రేమ తప్ప మరొకటి కాదు. నువ్వు అనుకుంటున్నావు నా మంచితనంతోని, లేదంటే నా యొక్క క్రియలతోని, లేదంటే నా పరిస్థితులతోని, లేదంటే నేను చేస్తున్న దాన ధర్మాలతోని నేను బ్రతికున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. మోసపోతున్నావు, జాగ్రత్త. బైబిల్లో రాయబడింది, ఇదిగో నీ యొక్క నీతి క్రియలు మురికి పేలికలతో సమానం అంట. నీ నీతి క్రియలు మురికి పేలికలతో సమానం. నువ్వు భూమి మీద ఎంత నీతిమంతుడిగా జీవించినా, నువ్వెంత దాన ధర్మాలు చేసినా, నీ దగ్గర ఏదున్నా కూడా ప్రభువు నీ హృదయంలోనికి రాకపోతే నీకు నరకం తప్పదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏ స్థితి అయినా పర్వాలేదు, ప్రభు నా హృదయంలోనికి దేవుడు అడిగినప్పుడు తలుపు తీయన్నప్పుడు తీయాల. అప్పుడు ఆయన మనతో ఉంటాడు. మనతో ఉండి ఈ తలుపు తెరిచిపెట్టాడు. ఏ తలుపు ఇది? పరలోకపు తలుపు. ఆయన తీసి పెట్టినప్పుడే మనము మన తలుపుని కూడా తీయాల. మన హృదయం అనే తలుపుని కూడా తీసి సిద్ధం చేయాల.
ప్రభా నాతో ఉండాలంటే నా హృదయాన్ని నేను ముందు ఖాళీ చేసుకోవాలి కదా. ఇంకా నా హృదయం ఖాళీ కాలేదు. నా హృదయం సినిమాలతో, నా హృదయం సీరియళ్లతో, నా హృదయం పాపముతో, నా హృదయం అబద్ధముతో, ఈ లోకంతో నిండుకుంది. వీటన్నిటిని పెట్టుకొని రా రా అంటే దేవుడు రాడు, నీ హృదయంలోనికి రాడు, నీలో జీవించలేడు. ఈ శరీరం ఏంటో తెలుసా? దేవునికి ఏమైందమ్మా? ఆలయమైంది. ఈ శరీరాన్ని మనం ఏం చేస్తున్నామంటే పాడు చేస్తూ ఉన్నాం. జాగ్రత్త. ఈ శరీరం నన్నెత్తి నుండి అరికాలి వరకు దేవునిది, జాగ్రత్త. ఎందుకంటే ఆది కారణంలో దేవుడు మట్టిని తీసుకొని మనిషిని చేసినాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ మనిషి మట్టిని తీసుకొని దేవుని చేస్తున్నాడు. రివర్స్ అయిపోయింది అంత విచిత్రమే. చూడండి, దేవుడు మనిషిని చేయడానికి మట్టిని తీసుకొని మనిషిని చేస్తే, ఆ మనిషి అయిన మనుషుడు ఈ మట్టిని తీసుకొని దేవుని చేస్తున్నాడు. రివర్స్ కాదు ఇదంతా? దేవుని శాపం మనిషిపైకి రాలే, దేవుని ఉగ్రత మనిషిపైకి రాలే. నేను చేసిన మానవుడే ఇప్పుడు నాకు వ్యతిరేకమైనాడు. అందుకే ఈ కృపాకాలంలో నేను వాని దగ్గరికి వెళ్తున్నా. వాడు ఎంత దుర్మార్గుడైనా, వాడెంత పాపైనా, వాడెంత నీచుడైనా వాని దగ్గరికి వెళ్ళి నేను తడుతున్నా. ఎందుకంటే ఇప్పుడైనా మారుతాడేమో అని హృదయం దగ్గరే నిలబడి కాచుకోని ఉన్నాడు యేసయ్య. తెలుసా? ఆయన అంటున్నాడు, ఇప్పుడు తెరిచిపెట్టానయ్యా, ఇప్పుడు వస్తే బాగుంటుంది, రాకపోతే నీ ఇష్టము, నేనైతే ఏమీ చేయలేను. నేనైతే వీటన్నిటిని గురించి ఒకటే చెప్తా, బ్రతికుండగానే నీ జీవం ఉండగానే, యేసు ప్రభువా నన్ను క్షమించు, ఎంతవరకు నేను చేసిన పాపాన్ని నీ రక్తంతో కడుగు, అయ్యా నా హృదయం అనే ద్వారం నీకు ఇస్తున్నా, రాయ్యా నాలోనికి అని ఈ రోజు రాత్రి నువ్వు ప్రార్థన చేసుకొని పండుకో. నీ హృదయం తేలికవ్వకపోతే అడుగు, నీ మనసు తేలికవ్వకపోతే అడుగు, నీ తల నుంచి అరికాయల వరకు నీ భారం దిగకపోతే అడుగు. అప్పుడు ఏం చేయాలంటే కంటిన్యూగా ప్రభువా నన్ను క్షమించయ్యా అని ప్రార్థనలో ఉండాలి ప్రతిరోజు కూడా. చచ్చేంత వరకు మనం పరుగు పందెంలో ఉన్నాం. మన దినాన మన గృహంలో చెప్పే ఒక వాక్యము, యోబు 7:1 రాయబడింది. ఏంటి? చదవండి. నరుని యొక్క జీవితం ఎలాంటిదంట అంటే యోబు 7:1 స్పష్టంగా రాయబడిన మాట చదవమ్మా. భూమి మీద నరుల కాలం ఏం కాలం అంట? యుద్ధకాలమే. అనారోగ్యంతో యుద్ధం చేస్తున్నాం, అప్పులతో యుద్ధం చేస్తున్నాం, సమస్యలతో యుద్ధం చేస్తున్నాం, కుటుంబంలో భర్తతో ఇబ్బంది, భార్యతో ఇబ్బంది, పిల్లలతో ఇబ్బంది, ఇన్ని కూడా మనం మోస్తూ ఉంటున్నాం. ఏంటంట ఈ కాలం? ఏమంటున్నాడు? యుద్ధకాలం అంట. అంటే మనుషుడు బ్రతికి ఉన్నంత వరకు మనకి యుద్ధమే. ఎప్పటి వరకు? చచ్చేంత వరకు యుద్ధమే. కాబట్టి ఆ యుద్ధంలో నువ్వు ఫైట్ చేయాలా. నువ్వు ఫైట్ చేస్తే నువ్వు ఫెయిల్ అవుతావు. ఎవరు ఫైట్ చేయాలి నీ పక్షాన? దేవుడి పక్షాన, మన పక్షాన ఉండి ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించేటప్పుడు మోషే ప్రార్థన చేశాడయ్యా, ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడ వెనకనేమో ఫరో సైన్యం వస్తుంది, ముందరనేమో సముద్రం ఉంది. అయితే ఈ ప్రజలు ఏమంటున్నారంటే ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని తీసుకొచ్చి చంపేస్తున్నావా మోషే అంటే, మోషే ప్రార్థించినాడు, అయ్యా ఈ ప్రజలు నా పైన సనుగుతున్నారయ్యా, ఏం చేయాలా? మోషే నాకేలా మొరపెట్టుచున్నావు, సాగిపో, యెహోవానే మీ పక్షమున యుద్ధము చేయను. చూడండి నిర్గమకాండం 14వ అధ్యాయము. నిర్గమకాండము 14వ అధ్యాయము. వారే చెప్తున్నాడు, ఫరో సైన్యమే వారు ఒక మాట అంటున్నారు ఇక్కడ. 25 చదవమ్మా. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తూలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఎవరు చేయాలి నీ పక్షాన యుద్ధం? నువ్వా? నీ భర్తనా? నీ భార్యనా? నీ తమ్ముడా? నీ కుటుంబమా? ఎవరు చేయాలి నీ పక్షాన యుద్ధము? నువ్వు పడుతున్న పాటలు ఏదైతే నువ్వో ఇదంతా కూడా నరులు చేసేటువంటి పొరపాట్ల వల్ల, మన పొరపాట్ల వల్లనే మనం యుద్ధం చేస్తున్నాం. ఏం యుద్ధం అంటే అప్పుల యుద్ధము, భార్యాభర్తల యుద్ధము, లేదంటే కుటుంబం యుద్ధము, తల్లిదండ్రుల యుద్ధము, ఆస్తుల యుద్ధము, అనారోగ్యమైన యుద్ధం, ఇవన్నీ మనమే చేసుకుంటున్నాం. దేవునికి ఇవ్వట్లే. ఒక్కసారి అడుగు,
ప్రభా నా యుద్ధం నాతో కావట్లేదు, నువ్వు చేయి నా ప్రాణం. ఇటు ఈ సమస్య నాతో కావట్లేదు, నువ్వు చేయి. ఇప్పుడు వారి పక్షాన చేసిన దేవుడు వారే అంటున్నారు అక్కడ, శత్రువులు అంటున్నారు ఆ మాట. యెహోవా వారి పక్షాన యుద్ధము చేస్తున్నాడు, మనము పారిపోదాము రండిరా బాబో అంటున్నారు. ఇప్పుడు నువ్వు కూడా నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తే సాతానుడు ఏమంటాడో తెలుసా? రే ఆమె జోలికి పోవద్దురా, రే అతని జోలికి పోవద్దురా. ఎందుకంటే తెలుసా? వారి కాడ దేవుడు ఉన్నాడు రా, జీవం కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు రా. మన పప్పులు ఏడైనా ఉడుకుతాయి కానీ దేవుని భక్తుల దగ్గర ఉడకవురి. ఎందుకు తెలుసా? దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి నీవు నేను మొయ్యొద్దు ఆ బరువు, దేవునికి అప్పచెప్పు. ప్రభా నా యుద్ధం నాది కాదు, ఈ సమస్య నేను మొయ్యలేను, నా పక్షాన యుద్ధం చేయని దేవునికి అప్పచెప్పుకున్నాం. కాబట్టి నీవు నేను కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తీశాడు తలుపు, ఆ తలుపు తీసినప్పుడే, ఆ ద్వారం దగ్గర ఉన్నప్పుడే మనం తలుపు తెరిచి ఆయనతో ఉండాలి అని చెప్తా ఉన్నాడు. మరి తలుపు తీయబడి తర్వాత ఏమైపోతుందో చూద్దామా? 25 మత్తయి సువార్త 11-12 వచనాలు. తీయబడిన తలుపు ఒక సమయానికి ఏమైతుంది? ఏమంట? అంతటా తలుపు వేయబడేను. ఆ తరువాత తగిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మల్ని ఎరగాని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. చూసారా? సిద్ధపడని వారు, ప్రభును స్వీకరించని వారు, ప్రభుని రక్షకుడిగా అంగీకరించని వారు. ఇంకా వీరి జాబితా చూస్తే ప్రకటన గ్రంథంలో ఇంకొక జాబితా ఉంది. వీరికి ఏం చేయబడిందంట? తలుపు వేశాడిట. ఎందుకంటే వాళ్ళు రాలేరు లోపలికి, ఇంకా వారి బయటే, వారి జీవితం బయటే, వారి బతుకు నరకంలోనే, వారి జీవితం అంతా కూడా ఎడారి జీవితమే వాళ్ళది. అలాంటి పరిస్థితి మనకు వద్దమ్మా. దేవుడు తలుపు తీసినప్పుడే మనము, అయ్యా నన్ను క్షమించు, ఎన్ని రోజులు పొరపాటు చేశా, ఎన్ని రోజులు లోకంలో ఉన్నాను, అయ్యా క్షమించయ్యా. ఇప్పుడు వారిని అన్నాడు, ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఎరగను పోండి అంటున్నాడు అక్కడ. ఎందుకు? నువ్వు బ్రతికున్నప్పుడు నువ్వు దేవుని ఎరిగినావా? యేసుప్రభుని గురించి తెలుసుకున్నావు కానీ ఆయన మార్గంలోనికి వచ్చావా? ఒకవేళ వచ్చావే అనుకో, వచ్చి తలుపు తీసావా? ఒకవేళ తలుపు తీసావా అనుకో, ఆయన నీతో నివసిస్తున్నాడా? ఇవన్నీ అడుగుతాడు ఆయన. ఇవన్నీ లేకుండా ఎలాగ నువ్వు లోపలికి వెళ్తావు? ఎలాగైనా ఆయన పరలోకపు వాకిట్లోనికి నువ్వు వెళ్తావు? ఆలోచన చేయి ఒకసారి దినము, ఈ రాత్రి. ప్రభా నిజమే కదా, ముందు నువ్వు అవకాశం ఇచ్చినావు నాకు తెరవమని ఏం చేశాడు ఆయన? ద్వారం దగ్గర నిలబడి తట్టాడు. 10 ఏళ్ళు తట్టాడు, 15 ఏళ్ళు తట్టాడు, 20 ఏళ్ళు తట్టాడు, 30 ఏళ్ళు తట్టాడు, 40 ఏళ్ళు తట్టాడు. హృదయం కఠినం చేసుకుంటున్నాం. ఇక ఒక రోజు వచ్చేసింది, ఆయన ఏం చేశాడంటే మూసేశాడు. అప్పుడు నువ్వు బోరున విలపించినా కూడా, అయ్యా తలుపు తీయన్నా కూడా, నేను ఎరగను పోరా, ఇన్ని రోజులు నీ కొరకు వేచి ఉన్నా, నేను ఎరగను పోమ్మా, ఇన్ని రోజులు నీ కొరకు వెయిట్ చేస్తున్నా నేను ఎరగను, రావద్దురో, నీకు ద్వారంలోనికి నీకు ప్రవేశం లేదు, గెట్అవుట్ అవుతాయి అంటాడు అక్కడి నుంచి ఆయన. అంటాం అప్పుడు, అయ్యా ద్వారం వచ్చినాను కదయ్యా చర్చికి, లేదంటే సంఘ ప్రార్థనకు వచ్చినాను కదయ్యా, లేదంటే వాక్యం చదువుకున్నాను కదయ్యా, ఇవన్నీ చెప్తాం మనకు. అప్పుడు అంటాడు, ఇవన్నీ కాదమ్మా, నువ్వు ఇవన్నీ చేసినావు బాగానే ఉంది కానీ ముఖ్యమైనది ఒకటి ఇవ్వలే. ఏంటి? హృదయం ఇవ్వలే. కాబట్టి నీకు లోపలికి అవకాశం లేదు. నువ్వు ఎలాగో జీవించినావంటే నామకార్థంగా జీవించినావు. అంటే నేను క్రీస్తు బిడ్డనని ఒక పైకి చెప్పుకున్నాం. మన క్రిస్మస్ వచ్చింది కదా, క్రిస్మస్ రోజున ఒక స్టార్ పెట్టుకొని ఇంటికి సున్నం పూసుకొని పొద్దునైతేనే బచ్చాలు దాంట్లో పాలు వేసుకొని అమ్మాలు వచ్చిందే బచ్చాలు పాలు వేసుకొని తిని పుష్టిగా ఆదివారం ఆ రోజు మరుసటి రోజు కర్రీ పండుగ చేసుకొని తిన్నావు. కానీ నీ హృదయం ఏడుందంటే అవతలే ఉంది. ఇంకా నీ హృదయంలో ఏమున్నాయినా బాబు అంటే ముక్కలు ఉన్నాయి, బచ్చాలు ఉన్నాయి, పాలు ఉన్నాయి. ఏం లేదంటే యేసు లేడు. ఎప్పుడు
అంటే అన్నీ నువ్వు భౌతికంగా చేసేటివన్నీ నీ వస్త్రాలు తెచ్చుకున్నావు, నీ హృదయం అంతా కూడా నీవు కొత్త వస్త్రాలు వేసుకున్నావు, పండగ బాగా చేసుకున్నావు, కానీ నీ హృదయం నాకేమైంది? దూరంగా ఉంది. అందుకే నీకు స్థానం లేదు, నీకు పాలు పంపులు లేవు. జాగ్రత్త. ఈ రాత్రి వింటున్న వాక్యం వింటున్నటువంటి నీవు ఎవరివైనా సరే, దేవుడు నిన్ను తట్టినప్పుడు తెరవకపోతే ఈ పరిస్థితి నీకు వస్తుంది. జాగ్రత్త. అప్పుడు నీవు ఎన్ని చెప్పినా, అయ్యా సంఘం పెట్టినప్పటి నుంచి నేను వచ్చాను కదా అయ్యా అనొచ్చు. సంఘం పెట్టినప్పటి నుంచి నువ్వు వచ్చినా పర్వాలేదు, మధ్యలో వచ్చి జాయిన్ అయినా పర్వాలేదు, కానీ ఒక్కటి కోరుకుంటున్నాడు దేవుడు, నీ ఆత్మీయ జీవితంలో నీ హృదయంలో దేవుడు వచ్చాడా లేదా? నీ హృదయం అనే తలుపులోనికి దేవుడు రాకపోతే నువ్వు ఎంత భక్తిగా నటించినా, ఏమి చేసినా ప్రయోజనం లేదు. ఎందుకు లేదు తెలుసా? మత్తయి సువార్తలో ఒక మాట గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు 20వ అధ్యాయం అనుకుంటా, చూడండి. అక్కడ ఒక ద్రాక్ష తోటలోనికి యజమానుడు పొలంలోనికి పనికి పిలుచుకున్నాడు కొంతమందిని. ఎప్పుడెప్పుడు ఎవరెవరిని పిలుచుకున్నాడో ఒకసారి మనం గమనిస్తే, ఒకసారి చూడండి 20వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవమ్మా. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇచ్చునని వారితో చెప్పగా వారిని వెళ్ళేది. ఇప్పుడు అన్ని చదవలేం కాబట్టి మళ్ళీ ఒక మాట ఇక్కడ చివరికి వద్దాము ఒకసారి. 11-12 వచనాలు కలిసి ఉంటాయి, చదవమ్మా. వారు అది తీసుకొని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి రెండవగా సహించిన మాతో వారిని సమానము చేసితివని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొన్నారు. అంటే నేను అర్థమైతే చెప్తా. ఇప్పుడు మనం కూలి పనికి పోతాం. ఎన్ని గంటలకు పోతాం? 9 గంటలకు పోతాం. సాయంత్రం 5 గంటల వరకు చేస్తాం. కూలి ఇస్తారు దాన్ని కదా. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని మధ్యాహ్నం 3 గంటలకు పిలిచినారు. ఆ వ్యక్తి 2 గంటలే పనిచేసినాడు నీతో పాటు. ఇప్పుడు కూలి నీకు యజమానుడు ముందే చెప్పినాడమ్మా, ఈ టైం నుంచి ఈ టైం వరకు చేస్తే 10 రూపాయలు ఇస్తాను. ఆ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చినోడికి ఏం చెప్పలే, వాడిని కూడా పని చేపించుకొని అందరినీ సమానంగా కూలి ఇచ్చినాడు. ఇప్పుడు ముందు వచ్చిన ఏమంటుందంటే, ఏంటి సారో పొద్దున 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు పోతే ఆయనకి 10 రూపాయలు ఇస్తుంది, నాకు 10 రూపాయలు ఇస్తుంది, ఇది న్యాయమేనా అని నువ్వు అడిగితివి. అప్పుడు దేవుడు ఏమంటాడో చూడండి ఇక్కడ. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నీకు నేను అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద ముందే చెప్పినా కదా నీకు 1 దేనారం ఇస్తా అని, నువ్వు నాకు ఉడంబడిక చేసుకున్నావు కాబట్టి ఆ పని చేసినావు. నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడపడ వచ్చిన వీరికి ఇచ్చుటకును నాకు ఇష్టమైనది. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా? నేను మంచివాడినందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు ఎగుదురు, మొదటి వారు. చూసారా? అర్థమైంది ఈ భాగం అంతా. మనం అంటే నేనేమంటున్నానంటే, సంఘం పెట్టినప్పటి నుంచి వచ్చిన మధ్యలో వచ్చిన దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. మొదట వచ్చినోనికి ఏ బహుమానం ఇస్తున్నాడో మధ్యలో వచ్చినోనికి కూడా అదే బహుమానమే ఉంది. ఎప్పుడు? యథార్థంగా నువ్వు జీవించినప్పుడు. మనం ప్రశ్నించలేం దేవుణ్ణి, ప్రభా ఆయన ఎందుకు నాతో సమానంగా చేసినావని నువ్వు అడగలేవు, నేను అడగలేను. ఎందుకంటే యజమానుడు ఆయన. కాబట్టి నువ్వు ఎలాగ జీవిస్తున్నావు అనేదే చూస్తాడు దేవుడు. నువ్వు ఎప్పుడు వచ్చినావు, ఈ రోజు వచ్చినావా, రేపు వస్తావా, ఎల్లుండ వస్తావా చూడాడు. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఎంత నమ్మకంగా ఉన్నావు అనేదే చూస్తాడు ఆయన. అది గుర్తించాలా మనం. ఆ సత్యాన్ని తెలుసుకొని జీవించాలా. ఆయన అన్యాయస్తుడు కాదు, అందరికీ న్యాయం చేసేటువంటి దేవుడే. ఇప్పుడు తలుపు వేయబడింది, వారి పరిస్థితి పాపం ఏం చేయాలా? ప్రభా 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 అంటున్నారు. మిమ్మల్ని ఎరగని పో అన్నాడు. ఆ స్థితిలోనికి మనం రావద్దు దయచేసి. బ్రతికుండగానే ఆయనకు మన హృదయం ఇద్దాం. ఆయనకు మన హృదయం ఇచ్చి, ప్రభా నా హృదయంలో నివాసం చేయి,
నాతో కలిసి ఉండు. ఆ పరలోక ద్వారం దగ్గరికి నేను రావాలని కోరుకుంటున్నాను. నేను బ్రతికున్నంత వరకు నీ కొరకు ఎలాగ జీవిస్తానంటే నమ్మకంగా జీవిస్తా, యథార్థంగా జీవిస్తా, సజీవుడిగా నన్ను బ్రతికించినన్నాళ్ళు నీకు సాక్షిగా జీవిస్తా, నీకు సాక్షిగా జీవిస్తానయ్యా అని నువ్వు తీర్మానం చేసుకొని రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళు. దేవుడు నీ హృదయంలో నెమ్మది సమాధానము దయచేస్తాడు. ఇంకా ఇంకొక మాట చూద్దాం. ఆయన ద్వారంలో ఇంకా ఏముంది మనకు అంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం చివరికి వచ్చేసినాం మనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడలా అంత చక్కటి మాట చూడండి. ఎవడైనాను ఏం చేయాలంట? ఆయన ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తేనంట వాడు ఏమవుతాడంట? రక్షణలోనికి వచ్చిన వాడు అవుతాడంట. ఎవరు? యేసు ప్రభు మార్గంలోనికి వచ్చిన వాడు. రక్షణలోనికి వస్తే ఆ రక్షణ నేను ఏం చేస్తుందంటే నరకం నుండి కాపాడుతుంది, లోకంలో నుండి కాపాడుతుంది, సమస్త దుష్ట శక్తుల నుండి నిన్ను కాపాడుతుంది. నేను ఇంతవరకు ఒక సాక్ష్యం చెప్పాను మీకు. భర్త ఏం చేస్తా వచ్చాడంటే భార్యను తిడుతూ ఉన్నాడు, కొడతా ఉన్నాడు, అన్నీ చేస్తూ వచ్చాడు. వారి అత్తమామకు కూడా కోడలంటే ఇష్టం లే. నిజంగా జరిగిన సంఘటన ఇది. ఆమె రక్షించబడింది, దేవుని నమ్ముకుంది. ఈమెను చంపేయాలని వారు తీర్మానం చేసుకున్నారు. చంపేయాలని చెప్పి వాళ్ళు తాగి కాఫీలోనో పాలలోనో ఏదో విషయం కలిపారు. ఆమెకి ఒక అలవాటు, ఏం చేసినా ప్రార్థన చేసుకొని తాగే అలవాటు. దేవుడు ఆ విషయం తాగిన ఆమె పొద్దున్నే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చనిపోతే ఇంకా తీసుకొని పోయి పడేయాలా ఎక్కడ దిక్కుని అందరూ గమనిస్తున్నారు. కానీ ఆ స్త్రీకి ఏమి కాలేదు. ఎందుకు? దేవుడు తోడై ఉన్నాడు. ఆమె రక్షించబడినటువంటి స్త్రీగా ఉంది. వారు చేసిన కుట్ర నుండి, వారు చేసిన కుతంత్రం నుండి దేవుడు ఆయనను కాపాడుతూ వచ్చినాడు. యెషయా 54:17 స్పష్టంగా రాయబడింది, మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. అలా అని చెప్పి ప్రయోగాలు చేయకూడదు. దేవునికి నమ్మకంగా జీవిస్తే వాటన్నిటి నుండి దేవుడు కాపాడుతాడు. ఎంత దుష్టమాంత్రికుడైనా, ఎలాంటి వాడైనా ప్రభు ముందరకు రావాల్సిందే వాడు. ఒక పాస్టర్ గారు ఒక సాక్ష్యం చెప్పారు మన దినాన. ఏం చెప్పారంటే ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది. ఏంటంటే ఇప్పుడు మరి రోడ్ల పైన దిష్టి చేసి నిమ్మకాయలు వాడేస్తారు కదా, అవి మనం తెచ్చుకుంటామా? ఎందుకు? ఎవరికో దిష్టి తీసేసినారబ్బా అని దాన్ని ఆడ చూడంగానే పాపం ఆయన ఏం చేసినాడంటే ఒకరోజు రైతు బజారుకి పోయినాడంట. అన్నీ తీసుకున్నాడు, నిమ్మకాయలు తీసుకున్నాడు. ఆ బుట్టలో నుండి జారి పడిపోయినాయి. నిమ్మకాయ కనపడితే చాలా దూరం జరుగుతాం, అవునా కాదా? కొడుకుని చెప్పినాడు వచ్చి, అయ్యా అన్నీ తెచ్చాను కానీ నిమ్మకాయలు కనపడతలేవురా బాబు అంటే, ఆ కొడుకు పాస్టర్ ఏం చెప్పాడంటే, నాయనా నువ్వు నేరుగా ఏ మార్గంలో అయితే వచ్చావో అదే మార్గంలో పో, ఒక్కడు ముట్టింటే ఒట్టుదాన్ని. ఎందుకు? ఒక్కడు దాన్ని ముట్టింటే ఒట్టునైనా నువ్వు తీసుకురాపో అన్నాడు. అతనైనా అని సైకిల్ వేసుకుని అక్కడ ఒకటి అక్కడ ఒకటి అన్నీ తెచ్చాడంటే ఇంటికి. ఎంత కరెక్ట్గా చెప్తున్నాయనంటే అదేనైనా లోకం అంటే, అదేనైనా లోకం అంటే నిమ్మకాయలకి భయపడతాం, మిరపకాయలకి భయపడతాం, అన్నిటికీ భయపడతాం. ఎందుకంటే ఏదో దిష్టి తీసేసినట్టే వాడు. మంచి చెప్పిన పాస్టర్ ఆయన చక్కగానైనా ఏ మార్గంలో వచ్చినావు అదే మార్గంలో పో, ఒక్కడు ముట్టింటే అడుగు నిమ్మకాయలు పిరేమున్నాయంట. అప్పుడు లావు నిమ్మకాయలు తీసుకొని ఉంటాయి ఆయన జ్యూస్ కోసం. ఆడబడినటువంటి ఏరుకొని వచ్చి కొడుకునికి జ్యూస్ చేసి పెట్టాడంట. అంటే లోకం అట్లా తయారైంది. ఎందుకు? అందుకే నేను చెప్తా, మరి నేను కూడా అక్కడక్కడ పోయేటప్పుడు దాటొద్దు మనమేం పట్టించుకునేదిలే. దేవుడు మనలో ఉన్నాడు, మనకేం కాదు.
మనం నమ్మకంగా యథార్థంగా, ఇంకొకటి చెప్తున్నా, క్రీస్తుని నమ్మితే చాలదు. ఇప్పుడు చెప్పిన ఈ మాటలన్నీ హృదయంలో చేర్చుకొని ధైర్యంగా జీవించాల. ఏ దుష్ట శక్తి కూడా నిన్ను తాకదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, సాతానుడు కూడా ఉంది. జాగ్రత్త. అలానే మనం తక్కువ అంచనా వేయకూడదు. దేవుడిలో ఉంటే రావు అవన్నీ, నువ్వు దేవుళ్ళో లేకపోతే అవన్నీ వస్తాయి. జాగ్రత్త. కాబట్టి నేను కూడా ఆయన తీసిన తలుపులో ఏముందంటే రక్షణ ఉంది, లోపలికి బయటికి పోయే స్వేచ్ఛ ఉంది, మేత మేసే స్వేచ్ఛ ఉంది. కాబట్టి నేను కూడా ఆ స్వేచ్ఛ కలిగినటువంటి జీవితంలోనికి రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరిది ఒకటే ఎత్తు చూద్దాం. మత్తయి సువార్త 16:18. ద్వారం తీసినప్పుడు పరలోకం ఉందని చూసాం. ఇప్పుడు ఇంకొక మార్గం ఉంది ఇక్కడ. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు. ఏం ద్వారం అంటే అది? పాతాళలోక ద్వారం అంటే నరక ద్వారం చెప్తున్నాడు అక్కడ. పరలోక మార్గం ఉంది, నరక మార్గం ఉంది. ఏ మార్గం కావాలో మనం ఏం చేయాలా? సెలెక్ట్ చేసుకోవాలా కదా. ఇప్పుడు మనం వస్త్రాల షాపుకి పోతే ఏది నచ్చితే అది తీసుకుంటాం, నచ్చకపోతే తీసుకో. ముఖ్యంగా షాపింగ్లకు ఆడలేంటి అస్సలు రాకూడదమ్మా. ఎందుకంటే ఆ షాప్ వాడు తిట్టుకుంటాడు, దూరంగా పోతాం మనమైతే. మీరు ఎప్పుడైనా తీసుకుంటాండి, ఒక ఫోన్ చేస్తే మేము వస్తాము, వచ్చి పికప్ చేసుకుని వచ్చి. ఆడలేంటి షాపింగ్లో పోకూడదు. అంటే మనకు నచ్చింది తీసుకుంటాం. వాడ నచ్చింది వాడు ఎన్ని చెప్పినా ఇంత తక్కువకి ఇస్తానే అయిపో అంటాం. అలాగనే భౌతికంగా నువ్వు దేన్నైతే ఇష్టపడుతున్నావో, ఇష్టంగా చేసుకుంటున్నావో, బ్రతికుండగానే నరకము కావాలా, పరలోకం కావాలా, రెండు దారులు అంట. రెండే దారులు. ఏ దారి కావాలో నువ్వు తెలుసుకో. పాట కూడా రాయబడింది ఆ మాట ఫిబ్రవరిలో. రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, ఒకటి పాతాళం, ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. ఏ దారి కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. దేవుడు ఇప్పుడు సమయాన్ని నీ చేతుల్లో పెట్టాడు. ఏ మార్గం కావాలో నువ్వు డిసైడ్ కావాలంతే. చాలా సింపుల్ కదా. ఇవన్నీ విన్నాం. విని మళ్ళీ మనం బయటికి వెళ్ళిన తర్వాత నా దారి పాతాళం దేవా అంటే దేవుడు పోమ్మా. మనం ఏం చేయాలి? ప్రభా, నాకు ఆ పాతాళం వద్దు నాయన, నీ పరలోకం కావాలి. నాకే కాదు, నా భర్తకు కావాలా, నా కుమారుడికి కావాలి, నా కుమార్తెకు కావాలి, నా మనమన్లకు కావాలి. ఇవన్నీ కావాలంటే వారిని దేవుని సన్నిధానంలోనికి నడిపించాలి. దేవుని వాక్యం వారి హృదయంలో దూరేటట్టుగా చేయాలి. వస్తున్న మనమే వారిలో ఆ మార్పుని తీసుకొచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. లేదంటే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. అమ్మా, నువ్వు విన్నావు కదా, నువ్వు దేవుని వాక్యం విన్నావు, బలపడినావు కదా, ఆ వాక్యాన్ని వాళ్ళకి చెప్పు. ఇటు ఉందంట వాక్యంలో, ఇట ఉండకుంటే ఇటు తయారవుతామంట, ఇటు 2 మార్గాలు ఉన్నాయంట అని చెప్పాలి కదా. మనం చెప్పకపోతే ప్రమాదం మనమే వారికి పోల్చి ఇచ్చినట్టు ఉంటుంది. జాగ్రత్త. కాబట్టి దేవుడు కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక.